నీ విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డే, నే విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డే. అమ్మగారు, అమ్మగారండి. ఓ అమ్మగారు లేరు కదూ. అయ్యగారు, అయ్యగారండి. ఇవాళ ఎట్టాగైనా అయ్యగారిని అమ్మగారి గురించి అడగాల. అయ్యగారు, అయ్యగారండి. చా సుబ్బారావు భానుమతి అనబడే ఈ దంపతులు విడాకులు తీసుకోవడానికి కోర్టు వారు అంగీకరిస్తూ విడాకులు మంజూరు చేయడమైనది. ఉత్తరోత్తర ఈ భార్యాభర్తలు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చునని, చట్టరీత్యా ఎటువంటి ఇబ్బంది రాదని కోర్టు ప్రకటిస్తోంది. అమ్మడు అరే గుమ్మడు కాస్త లావైతే నేమే గుమ్మడు. ఒరే అదో లావురా, ఆడపిల్లంటే చీపురు పుల్లలా ఉండకూడదురా, కాస్త ముద్దుగా బొద్దుగా పద్మిని జాతి స్త్రీలా అలా ఉండాలి. అబ్బా నాకు నీ అంత బలం లేదులే, నువ్వు వెళ్ళి చూసుకో. సరే అమ్మాయే సన్నగా అరకంటే చూడగా మత్తెక్కి చెయ్యేసి మంచాన పడిపోరా. బామ్మగారు మీరా? ఎవరనుకున్నావరా రాస్కల్? శిల్పా శెట్టియో ఐశ్వర్య రాయో అనుకున్నావరా స్కౌండ్రల్? ముక్కు చెవులు కోసి ఆవకాయ పచ్చడి చేస్తానరా స్కౌండ్రల్. నన్నే కాదు, ఈ కాలనీలో నా ఏజ్ అమ్మాయిలు జోలికొస్తే కైమా కొట్టి కేజీ లెక్క అమ్మేస్తానరా వేదవా. మీరొక్కసారి కాలు తీస్తే ఏ చేయి పట్టుకుంటావా? కాదండి, మా ఆవిడ మీద ఒట్టండి, ఇంకే అమ్మాయిని కామెంట్ చేయను. దట్స్ గుడ్. ఓ ఒరే 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 ఒరే, పాలు పొంగిపోతున్నా పట్టించుకోమేమిట్రా ఫూల్. కాఫీ పొడి కోసం వెతికిచ్చేస్తున్నానే బామ్మ, నువ్వేమో 60లో 20లో పొద్దున్నే జాగింగ్ వెళ్ళిపోతావు. నేనెప్పుడు స్వీట్ 16నేరా. అయినా నన్నంటావేమిట్రా? బంగారం లాంటి పెళ్ళాన్ని తింగరబుచ్చితనంతో వదులుకున్నావు. కోర్టుకు ఎక్కడం అంటే ఏనుగు ఎక్కడం అనుకున్నావు. విడాకులు ఇవ్వగానే వీరుడు అనుకున్నావు. బామ్మ నోరు ఇయ్యాలి అంతే కదా. సతాయించదంటున్నాను అంతే, కాస్త కాఫీ నా మొహాన్ని తగిలేటు తల్లి. నిన్నో మొన్నో ఫిల్టర్లో ఇంచి పారబోసిన సెకండ్ హ్యాండ్ కాఫీ పొడి ఆ గులాబీ మొక్కల్లోనో ఎక్కడో ఉంటుంది, వెళ్ళి తెచ్చుకో. ఏం మాట్లాడుతున్నావు? సెకండ్ హ్యాండ్ కాఫీ పౌడర్ నాయన. నీ సెకండ్ హ్యాండ్ పిచ్చి వల్లే కదా లైఫ్ ఇలా ఇస్పాయిల్ చేసుకున్నావు. ఆటో ఆటో. ఆటో ఆటో. పెళ్లి చూపులకి వెళ్తూ మీ అన్నయ్య చిరిగిపోయిన పాత లాల్చి జుబ్బా మీ తాతయ్య షూస్ వేసుకుని వస్తున్నావు. సెకండ్ హ్యాండ్ సెంటిమెంట్. అవును, నాకు చిన్నప్పటి నుంచి ఇదే సెంటిమెంట్. నువ్వు 25 ఏళ్ళ నుంచి ఇదే సోద పెడుతున్నావు. నేనెంత సొద పెట్టినా నువ్వు మారేడ్చావా? అసలు ఫస్ట్ హ్యాండ్ పెళ్లి కూతురే వద్దనాను. ఏ విడోనో ఇంకెవరినో చేసుకుని చంపుతా వెదవ కూతలు కూసావంటే. ఫూల్. నాకు ఆ పిల్ల నచ్చిందో తల ఉంచుకొని తాళి కట్టాల్సిందే. ఏడ్చినట్టుంది. తల ఉంచుకోవాల్సింది తాళి కట్టించుకున్న వాళ్ళు. పెద్దదాన్ని ఏడుస్తున్నావు కదా అని వస్తున్నాను. అక్కడ నువ్వు నో అంటే వచ్చేటప్పుడు ఆటోలోంచి దూకేస్తా. పిల్ల ఫోటో చూశాను, బంగారంలా ఉంది. ఒరే ఈడియట్, ఇదేమిటో తెలుసా? గన్నేరు పప్పు. అబ్బో, నువ్వు అక్కడ వెధవేషాలు వేసావంటే నాకు తినిపిస్తావా? కాదు, నేను మింగి చచ్చిపోతాను. పెళ్లి చూపులకి వెళ్తూ చావు మాటలు ఎందుకులే, అవతలు పడే. ఈ వెధవ సెంటిమెంట్లకేం తక్కువ లేదు. నేను చెప్పినట్టు అక్కడ బుద్ధిగా ఉండు. నా కర్మ. ఆటో.
నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కుడికాలు ముందు పెట్టిరా బాబు. రా బాబు రండి కూర్చో. పద. ఆ. పాతదే. వీడు నా మనవడు, అదే పెళ్లి కొడుకు. మీరు పంపించిన ఫోటోలో పిల్ల సూపర్ ఉంది. నాకైతే యమ నచ్చేసింది. వీడికి తాతగారి పేరు పెట్టాం. ఆయన పేరు నా నోటితో ఎలా పిలవగలను? అందుకనే వీడిని ఫూల్ అని, ఈడియట్ అని ముద్దుగా పిలుచుకుంటాను. వీడు ఫూలు కాదు, ఈడియట్ కాదు, నా ముద్దుల మనవడు. మరి తాతగారు రాలేదా? తాతగారు ఎప్పుడో ఫోటోకి ఎక్కేశారు. ఏమండి ఓసారి ఇలా వస్తారా? ఇప్పుడే వస్తానమ్మా. ఏమిటి? కుర్రాడి షూ చిరిగిపోయింది చూసారా? చూశాను. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట ఉందని, నాచారంలో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఉందని మనల్ని మోసం చేస్తున్నారేమో. ఓసి పిచ్చిదానా, నేను అవన్నీ ఎంక్వైరీ చేశానే, అవన్నీ పచ్చి నిజాలు. మరి ఆ చిరిగిపోయిన షూతో పెళ్లి చూపులకు రావడం ఏంటండి? ఎలుకలు కొట్టేసేమో, లేకపోతే ఎదురింటి కుక్క పిల్ల ముక్కలు చేసి బొక్కేసిందేమో. పిచ్చి పిచ్చి అనుమానాలు మానేసి అమ్మాయిని రెడీ చేయముందో. చెప్పండి అమ్మా, ఏం తీసుకుంటారు? హాట్ డ్రింకా, కూల్ డ్రింకా? ఆ డ్రింక్ ఏమిట్రా? బ్రాండీ, విస్కీ, రమ్ము, జిన్ను ఇవి హాట్ డ్రింక్స్. నేను నా బామ్మ హాట్ డ్రింక్స్ తీసుకోమండి. కూల్ డ్రింక్స్ కూడా పడేలా లేవు. జస్ట్ టీయో కాఫీయో ఇవ్వండి. ఓహో, అంటే హాట్ డ్రింకేనమాట. అయితే క్షణంలో టీ తెప్పిస్తానమ్మా. మాకు కాఫీలు టీలు ఏం అక్కర్లేదండి. ముందు అమ్మాయిని చూపించండి. హాటో కూలో మేము డిసైడ్ చేసుకుంటాం. ఏమోయ్, అమ్మాయిని తీసుకురా. అదిగో అమ్మాయి వస్తుంది చూడండి. ఆ? మ్మ్. కూర్చో. పిల్ల లక్షణంగా ఉంది. లక్షలు ఎదురు కట్నం ఇచ్చినా మా ఫూల్కి, మా మనవుడికి ఇలాంటి పిల్ల దొరకదు. చూడండమ్మా, లక్షణం లక్షణాలని మీరు ప్రాస కోసం అన్నారేమో గాని, మీ వాడికి మా అమ్మాయి నచ్చితే తన లక్కు లటుక్కున లక్కీ ట్రాక్ లో పడి ఎక్కడెక్కడో జుటుక్కుని తిరిగి తళుక్కును మెరుస్తుందంటే రమ్మండి. ఆ? బాగుంది నాయన. నాకన్నా నువ్వే లెక్క పెట్టలేనన్ని ప్రాసలు వాడేశావు. ఇంతకీ మీకు అమ్మాయి నచ్చిందా పెద్దమ్మగారు? ఐశ్వర్యరాయి, శ్రీదేవి, సౌందర్య నుంచి టాప్ స్టార్స్ అందరూ నచ్చుతారమ్మా. కానీ వీడికి ఎవరు నచ్చుతారో వాళ్ళ తాతగారికే ఎరుక. ఒరే, పిల్లని కన్నెత్తి చూడు, నోరుప్పి మాట్లాడు, నీ తిక్కలన్నీ చెప్పరా. మాట్లాడు, మాట్లాడరా. మన ముందు మాట్లాడడానికి అబ్బాయి మొహమాట పడుతున్నాడేమో. నువ్వేదైనా అడగదలుచుకుంటే అడగమ్మా, వాడికి మాట పెగులుతుంది. మీ పేరు? సుబ్బారావు, మా తాతయ్య గారి పేరండి. మ్మ్. ఈ షూస్ కూడా మా తాతయ్య గారివే. మ్మ్. ఉమ్, చొక్కా మా అన్నయ్యది. ఈ పైజామా ఏమో సెకండ్ హ్యాండ్ షాప్ లో కొన్నానండి. అది కాదు నాన్న, అమ్మాయిని నువ్వు అడగాలి, ఆ అమ్మాయి నీకు చెప్పాలి. ఓ, ఆ ముక్క ముందే చెప్పి చావచ్చు కదే బామ్మ. నాకిదే మొదటి పెళ్లి చూపులు కదండి. మీకింతకు ముందు ఎప్పుడైనా పెళ్ళయిందా అండి? ఒరే స్టూపిడ్, ఇంతకు ముందు ఎప్పుడైనా పెళ్ళయిందా అని అడగకూడదు. ఆ. పెళ్లి చూపులు అయ్యాయా అని అడగాలి. మా వాడు ఇదే మొదటిసారి పెళ్లి చూపులకు రావడం. ఏది ఎలా మాట్లాడాలో తెలీదు. ఎస్ సారీ. నాకు ఇది 23వ పెళ్లి చూపులండి. మీలాంటి వాళ్ళు ఇంతకు ముందు చాలా మందిని ఫేస్ చేశాను. 17 మంది నాకు నచ్చలేదు. మిగతా 3 మా నాన్నగారికి నచ్చలేదు. 2 మా అమ్మగారికి నచ్చలేదు. మరి ఈ 23వ వాడు ఎవరికి నచ్చలేదండి? విచిత్రంగా నాకు మీరు నచ్చారండి. ఆ?
ఇదే నా సామ్రాజ్యం. ఇది మా తాతగారు కాపురం చేసిన మంచం. పాపం ఓ కాల్ ఫ్రాక్చర్ అయింది. నౌ ఇట్స్ ఓకే. దీని మీదకి ఎక్కి డిస్కో డాన్స్ చేసిన నో ప్రాబ్లం. యునో, ఇది మా చిన్న తాతగారు హయాంలోది. వెనకాల ఇటికల్ సపోర్ట్ ఇచ్చాను. నువ్వు హ్యాపీగా కూర్చోవచ్చు. దా. ఆ గ్రామఫోన్ చూసావా? డాన్స్ చేద్దామా? ఇది మీ తాతగారు కొన్నదేనా? అవును, అప్పటి నుంచి నేను కొత్త రికార్డ్ కొనలేదు భానుమతి. పోనీ పాట మార్చేనా? నీకో సంగతి తెలుసా? నీ పేరు భానుమతి ఉండటం వల్లే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఏ సౌందర్యో, లయో, ఆరిత్య అగర్వాల్ లాంటి పేర్లుంటే నేను చచ్చినా ఒప్పుకునేవాడిని కాదు. భానుమతి మా అమ్మమ్మ పేరు. ఆవిడ పేరే నాకు పెట్టారు. స్కూల్లో మార్చుకుంటానని నేర్చినా ఏడవడం చేతకాక నా పేరు మార్చలేదు. నీ పేరు చాలా బాగుంది భానుమతి. నిజం, ఒట్టు నీలాగే. ఇందా. ముందు మీరే తాగాలి. అమ్మో, ముందు నువ్వే తాగాలి. నాకు సెకండ్ హ్యాండ్ పాలే ఇష్టం. ముందు మీరే తాగాలి. నో. ఇదెక్కడ సెకండ్ హ్యాండ్ సెంటిమెంట్ రా బాబు. ఇవి కూడా సెకండ్ హ్యాండ్ వే. ఇందాకే పిల్లి తాగేసింది. వెరీ గుడ్, అలా అన్నావు, బాగుంది. ఇప్పుడు నువ్వు తాగే. థర్డ్ హ్యాండ్ మరీ బాగుంటుంది. ఒరే ఒరే, దాన్ని ఎందుకురా అలా తిడతావు? బామ్మా, ఇది మొగుడు పిల్లల మధ్య గొడవ. నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇంటర్ఫియర్ కాకు, ఇంటరప్షన్ చేయకు, ఇంకేమీ చేయకు. నాకెందుకు లేరా? మొగుడు పెళ్ళాల మధ్య గొడవ మిర్రర్ మీద మినుము గింజ లాంటిది. అంటే ఏదోలే, చెప్పు, నిజం చెప్పు. కొత్తగా పెళ్ళైన మొగుడి మీద ఒట్టేసి చెప్పు. ఈ చొక్కా పాతదా? మీ నాన్నది సైజ్ చేయించావా? మీ అన్నయ్యకి బిగు అయిపోయిందా? ఎందుకు అబద్ధాలు ఆడావు? చెప్పు. కాదండి. నో, ఐ నో ఎవ్రీథింగ్. ఇంకా అబద్ధాలు చెప్పొద్దు. గివ్ మీ బ్యాక్ మై ఓల్డ్ క్లోత్స్, మై గోల్డ్ క్లోత్స్. నా పాత బట్టలు ఎక్కడ పెట్టావో చెప్పు. మూల పాత పెట్టేలో. ఎవరిని అడిగి? ఒరేయ్ పిచ్చి మొహం, కళ్ళు చూడు కంబాల చెరువులా నిండిపోయాయి. నేను ఈ ఫూల్ గాడిని 20 ఏళ్ల నుంచి భరిస్తున్నానమ్మా. నాకు మొండి మనవడు, నీకు మొండి మొగుడు, అంతే తేడా. కంగారు పడకు, మనం మెత్తగా ఉంటే వాడు మరీ మొత్తుతాడు. ఆయన మెత్తటి మనిషి అమ్మమ్మ గారు. నేనే మొండిగా బిహేవ్ చేశానేమో. ఊరుకోవే, వాడికి ఏం చెప్పాలో నేను చెప్తాగా. ఒక్క నవ్వు నవ్వేవనుకో ఐస్ అయిపోయి నీ చీర కట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నవ్వు, ఏది నవ్వు, నవ్వవే. దిస్ ఈజ్ మై ఫేవరెట్ డ్రెస్. సింగినాదమేం కాదు, నాకు బాగా అచ్చొచ్చుని డ్రెస్. అబ్బో.